హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజైతే వచ్చేసాము హౌస్ ఫర్ సేల్ వీడియోతో వచ్చేసామండి. ఇదేంటంటే న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ G+1 అయితే ఉంటుంది. మీకు ఎవరైనా ఇల్లు కొనాలి అనుకుంటారు కదా, వాళ్ళకైతే యూజ్ఫుల్ వీడియో. ఏంటంటే తక్కువ బడ్జెట్లో కావాలి అనుకుంటే, హైదరాబాద్లో అనుకుంటే ఈ వీడియో మీకోసం. ఇది వచ్చేసి మనకి హయత్ నగర్కి నియర్గా అయితే ఉంటుంది. గాయత్రి నగర్ లొకేషన్ అండి. గాయత్రి నగర్లో మనకి కమ్యూనిటీ హాల్‌కి నియర్‌గా అయితే ఉంటుంది. రైట్ సైడ్ చూసినట్లయితే మునగనూర్ క్రాస్ రోడ్‌కి దగ్గరలో ఉంటుంది. లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే సామానగర్‌కి అయితే నియర్‌గా ఉంటుందనమాట. మనకి హయత్ నగర్‌కి సరౌండింగ్‌లోనే. మరీ ఎక్కువ దూరంలో అయితే ఉండదు. గూగుల్ మ్యాప్ లింక్ కూడా ఇచ్చేసాను కాబట్టి డైరెక్ట్‌గా వచ్చి చెక్ చేసుకోవచ్చు. లేదు అంటే స్క్రీన్‌పై ఇస్తున్న నెంబర్‌కి కూడా కాంటాక్ట్ చేయొచ్చు. ఇల్లును కూడా నేను ఇన్ డీటెయిల్‌గా చూపించడం జరుగుతుంది. G+1 కన్స్ట్రక్షన్ అండి. ఇదొచ్చేసి మనకి 102 గజాలలో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. దీని కాస్ట్ వచ్చేసి 78 లాక్స్. 78 లక్షలలో అయితే వచ్చేసింది G+1. మీకు మెయిన్ గేట్ చూసినట్లయితే ఇది మెయిన్ గేట్ అండి. మెయిన్ గేట్ వచ్చేసి మనకి సౌత్ ఫేస్‌లో అయితే ఉంటుందన్నమాట. మెయిన్ గేట్ వచ్చేసి సౌత్ ఫేస్. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ దర్వాజా చూసుకున్నట్లయితే ఈస్ట్ అండి ఇది. సౌత్ ఫేస్‌లో వచ్చేసి మెయిన్ గేట్ ఉంది. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేస్‌లో మెయిన్ దర్వాజా అయితే వచ్చేసింది. లోపలికి చూసుకున్నట్లయితే కిచెన్ అయితే ఇచ్చేసారనమాట. మెయిన్ డోర్ నుంచి లోపలికి రాగానే ఫస్ట్ అయితే కిచెన్ ఉంటుంది. కిచెన్ అండ్ బెడ్రూమ్ అండి. ఓన్లీ కిచెన్ అండ్ బెడ్రూమ్ అయితే ఉంటుందన్నమాట ఇక్కడ. ఇది బెడ్రూమ్. ఇక్కడ షెల్ఫ్స్ వచ్చేసాయి. మనకి పార్కింగ్ ప్లేస్ అనేది చాలా ఇచ్చారండి. అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంటుంది. ఇది ఏంటంటే మీరు ఒకవేళ ఫ్యామిలీ పర్పస్‌లో తీసుకున్నారు అనుకోండి, పైన ఫ్యామిలీ ఉంచొచ్చు. ఇది 2 పర్పస్‌లో చిన్న ఫ్యామిలీకి ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్ లేదంటే బ్యాచిలర్స్‌కి ఇవ్వడానికైతే యూజ్ అవుతుంది. ఇదంతా మనకి వచ్చేసి పార్కింగ్ ప్లేస్ ఒక 2 కార్స్ అయితే ఈజీగా పడతాయండి. ఇంకా మిగులుతుంది కూడా. అంత ప్లేస్ అయితే ఉంది. పైన పెద్దగా ఉంటుంది. పైన కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి సంప్ ఉంది అండ్ బోర్ కూడా ఉంది. మోటార్ ఉందన్నమాట. మనకి ఓపెన్ ఏరియా కూడా ఉంది. ఇది బయట మెట్లకి పక్కన ఓపెన్ ఏరియా కూడా ఉంది వాష్ చేసుకోవడానికి. ఇప్పుడైతే పైకి వెళ్తున్నానండి. పైన వచ్చేసి మనకి ఇది మెయిన్ డోర్. విండోస్ విత్ బాగుంది ఇదైతే. నెక్స్ట్ హాల్ చూసుకున్నట్లయితే పెద్దగానే ఇచ్చేసారు. ఇవి విండోస్ L+ షేప్లో ఉంది. ఎల్ షేప్. ఇది వచ్చేసి ఎల్ షేప్లో ఉంది. కింద చూసుకున్నట్లయితే కొంచెం చిన్నగా ఉంది కదండి. పైన మాత్రం మనకి డబల్ బెడ్రూమ్ అన్నమాట. 2 BHK. ఇది ఒక బెడ్రూమ్. బెడ్రూమ్లోనే వాష్రూమ్ అయితే వచ్చేసింది. ఇంకొక బెడ్రూమ్ చూసినట్లయితే ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. ఈ బెడ్రూమ్కి ఆపోజిట్లోనే వచ్చేసింది. దీంట్లో కూడా ఇంకొక వాష్రూమ్ అయితే ఇచ్చేసారు. ఇవన్నీ షెల్ఫ్స్. ఒక విండో కూడా వచ్చింది. వెంటిలేషన్ కూడా బాగానే ఉంది. దీనిలో కూడా విండో ఇచ్చారు. వెంటిలేషన్ ఉందండి. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి దేవుని రూము. దీనికి కూడా చిన్నది ఇచ్చేసారండి విండో. ఇది చూసుకున్నట్లయితే కిచెన్లో సెల్ఫ్స్ అయితే బాగానే ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే బాల్కనీకి రావచ్చు మనం. చిన్నగా కొంచెం ఓపెన్ ప్లేస్ కూడా ఉంది. ఇప్పుడు మనం కింద నుంచి చూసాం కదా, సేమ్ మెయిన్ గేట్ ఏదైతే ఉందో అది కనిపిస్తుంది. ఈ రోడ్ వచ్చేసి మనకి 30 ఫీట్స్ రోడ్ అండి. 30 ఫీట్స్ రోడ్ అయితే ఉంటుంది. ఎవరికైనా ఇల్లు కొనాలి అనుకుంటారు కదా, వాళ్ళకి ఈ ఇల్లు నచ్చినట్లయితే స్క్రీన్ పై ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేసినట్లయితే డైరెక్ట్ విజిట్ చేయొచ్చు. చూపించడం జరుగుతుంది. ఇదేంటంటే డైరెక్ట్గా సేల్ చేస్తున్నారు కాబట్టి ఓనర్స్ దగ్గర నుంచే మీకు కాలింగ్ అనేది ఉంటుందండి. బ్రోకర్స్ అలాంటివి ఏమి ఉండదు. డైరెక్ట్ కాంటాక్ట్ నెంబర్ ఓనర్స్దే ఇస్తాం కాబట్టి మీరు ఏమైనా మాట్లాడాలి, తగ్గించాలి, ఏది మాట్లాడాలనుకున్నా డైరెక్ట్ మాట్లాడుకోవచ్చు. వెంటిలేషన్ పర్పస్ అయితే బాగుందండి. వెంటిలేషన్ అయితే ఉంది. పక్కన ఇల్లులు కూడా ఉన్నాయి. మొత్తం ఇదంతా స్టీల్తో చేయించారు. స్టెయిన్లెస్ స్టీల్ అయితే వచ్చింది. పైన టెర్రస్ కూడా చూసేద్దాం. ఇదంతా స్టెయిన్లెస్ స్టీల్ తోటి వచ్చేసింది. బాగుంది. నెక్స్ట్ ఇదంతా మనకి టెర్రస్ ఓపెన్ ప్లేస్. ఓకే, పిల్లర్స్ కూడా ఉన్నాయి.
ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్పై ఉన్న నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి. ఇంకేమైనా డీటెయిల్స్ కావాలి అన్నా కూడా చెప్పేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.